2018లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రీతి సుగాలి హత్య గావించబడితే, ఆ రోజు చంద్రబాబు నాయుడిని కనీసం ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన్ని మాత్రమే ప్రశ్నిస్తూ, జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలి బొక్కపడిపోతే ఆంధ్రప్రదేశ్ అంతా అల్లాడిపోయిందని ఆవేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ప్రీతి సుగాలి కేసు ఏమైందంటే ఈయన మాత్రమే ప్రశ్నించారు. సరే, తాను అధికారంలోకి వస్తే ఆడపిల్ల వంక ఎవరైనా చూడాల్సి వస్తే వాళ్ళ కళ్ళలో భయం కలిగించేటట్లు చేస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత 5 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. 9వ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం జరిగింది. ఆ శవాన్ని కూడా కనీసం దొరకకుండా హత్య చేశారు. నడివీధిలో ఒక మహిళని వ్యవస్థ చేసి నడివీధిలో తిప్పారు. ఇవన్నీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు కనీసం ఆ చిన్నారి శవమైనా చూపించండి కన్నీరు మున్నీరే విలపిస్తే అవన్నీ పట్టించుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు వెళ్ళి విందు విలాసాల్లో తేలియాడారు. అట్టించి వచ్చిన తర్వాత ఏమీ తెలియని లంగనాచి కబుర్లు చెప్తున్నారు పవన్.